హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక శుభవార్త అయితే చెప్పింది. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లయితే మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెల్లడించడం జరిగింది. మార్చి 18వ తేదీ నుంచి ఈ సదుపాయం అయితే అందుబాటులోకి వస్తుందనమాట. ముందుగా దివ్యాంగులంటే వికలాంగులు ఉంటారు కదా! వాళ్ళకనమాట. ఎవరికైతే సదరం సర్టిఫికేట్ ప్రకారం 40% పైన వైకల్యం కలిగి ఉంటే వాళ్ళందరూ ఈ బస్సులలో ఫ్రీగా ప్రయాణించవచ్చు. అందులో ఆర్డినరీ బస్సులు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, అలాగే సిటీ ఆర్డినరీ మరియు సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో వీళ్ళకైతే 100% రాయితీ అయితే ఉంటుంది. జీరో టికెట్‌నైతే వీరు తీసుకోవచ్చు. అలాగే ఇతర ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కానీ, నాన్ స్టాప్ సర్వీసెస్ కానీ, అలాగే సప్తగిరి బస్సులలో కానీ, అల్ట్రా డీలక్స్ బస్సులలో కానీ ఇప్పుడు ఎలా ఉన్న 50% రాయితీ ఎలాగా ఉందో ఆ 50% రాయితీని అలానే కొనసాగించనున్నారు. అలాగే ఎవరైతే ఈ బ్లైండ్ ఉంటారో వాళ్ళకైతే ఆహ్, ఒక వ్యక్తినైతే తోడుగా తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళకి కూడా 50% టికెట్‌లో రాయితీ అయితే ఇస్తారనమాట. అలాగే 69% పైన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి కూడా ఎవరైతే వాళ్ళకు అటెండీ ఉంటారో వాళ్ళకు కూడా 50% రాయితీతో అయితే బస్సుల్లో అయితే ప్రయాణించవచ్చు. మరియు దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఆర్టీసీ బస్ స్టాండ్‌లలో ఉన్న కౌంటర్‌లలో మీరు మీ ఫోటో మరియు మీ సదరం సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళి మీరైతే దీన్ని ఈ బస్ పాస్‌నైతే పొందొచ్చు. అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు ఈ పాస్‌నైతే పొందవచ్చు. లేదంటే ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ పాస్‌నైతే మీరు పొందేదానికి అవకాశం ఉందన్నమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానెల్‌లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్‌స్టాలో ఫాలో చేయండి. థాంక్ యూ.